నా పేరు సబిహా. నేను కమల జూనియర్ కాలేజ్‌లో చదువుతున్నాను. మాకు పబ్లిక్‌కి డిసెంబర్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మాకు 2 షెడ్యూల్స్ జరిగాయి. దాంట్లో ఏ క్వెషన్స్ అయితే మేము చదివామో అదే వచ్చాయి. చాలా వరకు రిపీట్ అయ్యాయి. మాకు సార్ వాళ్ళు మంచి గైడ్‌లైన్స్ ఇచ్చారు. 2 మార్క్స్ ఎలా రాయాలి అవన్నీ సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ బాగా చెప్పారు. దాని ప్రకారంగా పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసాం. మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను గౌతమ్ కాలేజ్‌లో సెంటర్ నాది. ఇక్కడ అన్నీ చాలా స్ట్రిక్ట్‌గా జరిగింది. అక్కడ అన్ని వసతులు చాలా బాగున్నాయి. ఇంకా హాలిడేస్‌లో ఏదైనా ఎంసెట్ కోచింగ్ అలాంటివి తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాశాను. నా పేరు జోష్న. నేను కమలా జూనియర్ కాలేజ్‌లో చదువుతున్నాను. డిసెంబర్ నుండి మాకు ఈ ఫైనల్ పబ్లిక్‌కి ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ మాకు కమలా జూనియర్ కాలేజ్‌లో 2 ప్రీ ఫైనల్ టెస్టులు జరిగాయి. వాటిలో చాలా బాగా గైడ్లైన్స్ ఇచ్చి వాటిలోనే చాలా వరకు సార్ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే చదివామో అవే ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అయ్యాయి. అండ్ నేను సెంటర్కి గౌతమి కాలేజ్ పడ్డాను. ఇక్కడ కూడా బోర్డ్ ప్రకారం ఏవైతే వసతులు ఉండాలో అవన్నీ ఉన్నాయి. సో నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నాను. హాలిడేస్ ఏవైనా కంప్యూటర్ అలా ఏమైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను వేస్ట్ చేయకుండా హాలిడేస్. నేను కమలా జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. సార్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటాము. ఇప్పుడైతే బాగానే రాసాం. ఇంకా బోర్డు వాళ్ళు ఎలా కరెక్షన్ చేస్తారో తెలీదు. ఇంకా మార్క్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. హాలిడేస్ వేస్ట్ చేయకుండా కోచింగ్స్ ఏదన్నా తీసుకొని ఉంటాను. అన్నీ ఈజీగానే వచ్చాయి క్వశ్చన్స్, అన్నీ బాగా రాశాను. ఇంకా వాళ్ళు ఎలా కరెక్షన్ చేస్తారో తెలీదు. థ్యాంక్ యూ.